మధ్యయుగ భారతదేశ చరిత్రలో నెక్స్ట్ టాపిక్ సేన వంశము. వీరి మొదటి రాజధాని నాడియా, రెండవ రాజధాని వచ్చి గౌడ్ లక్నౌతి. రాజ్యస్థాపకుడు విజయసేనుడు. సుప్రసిద్ధుడు లక్ష్మణసేనుడు. స్థాపకుడు వచ్చి సామంతసేన. ఈయన బిరుదే బ్రహ్మ క్షత్రియ. చివరివాడు లక్ష్మణసేనుడు. వీరు బెంగాల్లోని లక్నౌతి రాజధానిగా తూర్పు భారతదేశంలో 1 శతాబ్దం పరిపాలించారు. వీరి పూర్వీకులు కన్నడ దేశం నుండి వలస వెళ్ళి పాలరాజుల ఆస్థానంలో చేరారు. అదే పాలరాజులు కూడా బీహార్, బెంగాల్ను పరిపాలించారు. ఇందులో మొదటి వాడు విజయసేనుడు. ఈయన రాజ్యస్థాపకుడు. పాలవంశీయులకు కూడా సామంతుడిగా విజయసేనుడు ఉన్నాడు. పాలవంశస్థుడైన మదనపాలుడిని ఓడించి విజయసేనుడు సేన వంశను ప్రారంభించాడు. అంటే పాలవంశస్థుల చివరి పాలకుడైన మదనపాలుడిని ఓడించేసి ఈయన వీళ్ళ రాజ్యం స్థాపించారు అన్నమాట. ఇతను వేసిన శాసనం దేవపార శాసనం. ఇతడు హైందవ మతాన్ని స్వీకరించి సనాతన వర్గాల మద్దతును సంపాదించాడు. హైందవ మతం అంటే నథింగ్ బట్ హిందూ మతమే. ఇతను రాజశాహిలో ప్రద్యుమ్నేశ్వర ఆలయంను నిర్మించాడు. రాజశాహి అంటే అంతఃపురంలో. ఇతని ఆస్థాన కవి ఉమాపతి. ఈ ఉమాపతి రచనే దేవపార ప్రశస్తి. ప్రశస్తి అంటే ఒక రాజును పొగుడుతూ రాస్తారో దాన్ని ప్రశస్తి అంటారు. ఇంకా అక్కడ పేరు ప్లేస్ దేవపార. నెక్స్ట్ వచ్చేసి బల్లాల సేనుడు. ఇతని కాలంలో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో హిందూ ధర్మ శాస్త్రాలకు అనుగుణంగా సాంఘిక పునర్నిర్మాణం జరిగింది. అంటే వాళ్ళ సోషల్ కల్చరు అంత మొత్తం మన హిందూ ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా, రామాయణం, మహాభారతం, అలాంటి వాటి ప్రకారం జరిగిందంట. నెక్స్ట్ బల్లాల సేనుడు కులినిజం అనే ఒక కొత్త నియమావళిని బ్రాహ్మణుల కొరకు ప్రవేశపెట్టాడు. బల్లాల సేనుడు స్వయంగా కవి అట. ఇతని రచనలు వచ్చేసి ధనసాగర అంటే ధర్మశాస్త్రం గురించి. నెక్స్ట్ అభూత సాగర. అభూత సాగర అంటే ఖగోళ శాస్త్ర గ్రంథం. ఇవి 2 సంస్కృతంలో రచించాడంట. నెక్స్ట్ లక్ష్మణసేనుడు. ఈ వంశంలో గొప్పవాడి లక్ష్మణసేనుడే. అయితే తన పేరునైనా కొత్త శకం ప్రారంభించిండంట. అది నేటికి మిథిలా ప్రాంతంలో వాడుకలో ఉందంట. మిథిలా ప్రాంతం అంటే బీహార్లో వస్తుంది. లక్ష్మణసేనుడు ఆస్థానంలో పంచరత్నాలు అంటే 5 కవులు ఉండేవారంట. వారిలో ఫస్ట్ జయదేవ. ఇతను గీతా గోవిందంను రచించాడు. ఇది వైష్ణవులకు అత్యంత ప్రామాణిక మరియు పవిత్ర గ్రంథం. వైష్ణవులు ఎవరిని పూజిస్తారు ఎక్కువ అంటే మామూలుగా కృష్ణుని, రాముణ్ణి పూజిస్తారు కదా. కృష్ణుడు అంటే గీతా గోవిందం, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోవర్ధన. ఈయన రాసిన పుస్తకం ఆర్య సప్తశతిని రచించాడంట. దోయి అంటే పావన దూతను రచించాడు. నెక్స్ట్ శ్రీధర దాస సుదిక్తి కర్ణామృతంను రచించాడు. హలాయిద ధర్మశాస్త్రవేత్త అయిన ఇతను కవి రహస్య, బ్రాహ్మణ సర్వస్వ అనే గ్రంథాలు రచించాడు. 5 కవులను మరియు వారి రచనలు మళ్ళొకసారి చదువుకుందాం. జయదేవ ఇతను గీతా గోవిందం రచించాడు. నెక్స్ట్ గోవర్ధన ఆర్య సప్తశతి, దోయి పావనదూత, శ్రీధరదాస సుదిక్తి కర్ణామృత, హలాయిద ఈయన కవి రహస్య, బ్రాహ్మణ సర్వస్వ అనే గ్రంథాలు రచించాడు. క్రీస్తు శకం 1194లో మహమ్మద్ గోరీ సేనాని బక్తియార్ ఖిల్జీ బెంగాల్పై దాడి చేయగా వృద్ధుడైన లక్ష్మణసేనుడు పారిపోయాడు. తురష్కులు ఎటువంటి ప్రతిఘటన లేకుండా బెంగాల్ మరియు బీహార్లను జయించాడు. బక్తియార్ ఖిల్జీ తన దాడుల ద్వారా బెంగాల్, బీహార్లలో విక్రమశిల, ఉద్దండపుర, నలంద విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి బౌద్ధుల్ని హింసించాడు. ఈ విశ్వవిద్యాలయాన్ని మన పాలవంశ రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు నిర్మించారు. నెక్స్ట్ టాపిక్ పరమార్లు. ఈ రాజ్యస్థాపకుడు వచ్చి ఉపేంద్రుడు. గొప్పవాడేమో భోజుడు. చివరివాడు మహ్లక్ దేవుడు. రాజధాని ధార్ లేదా దారా నగరం అంటే మాల్వా ప్రాంతంలో ఉంది. మాల్వా ప్రాంతం ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. ప్రతిహార వంశ శిథిలాలపై వెలిసిన రాజ్యం పరమార్లు. పరమార్లు రాష్ట్రకూట శాఖకు చెందినవారు. పరమార్ల కాలంలో సాహిత్యానికి మక్కా నగరము అని పిలువబడిన నగరము దారా నగరం. అంటే దారా నగరంలో ఎక్కువ సాహిత్యం ఫేమస్ అన్నమాట.
నెక్స్ట్ వాకృతి రాజు లేదా ముంజరాజు. ఇతని అసలు పేరు ముంజరాజు. ఇతని బిరుదులు శ్రీ వల్లభ ఉత్పలరాజు. ముంజరాజు బిరుదులు శ్రీ వల్లభ ఉత్పలరాజు. ముంజరాజునే వాకృతి రాజు అంటారు. ఇతని సమకాలీన రాజు రెండవ తైలేపుడు, కళ్యాణి చాళుక్య రాజు. ఇతన్ని రెండవ తైలేపుడు వధించాడు. పై విషయాన్ని తెలియజేయ కావ్యం ప్రబంధ చింతామణి. కాలచూరిలతోనూ చౌహాన్లతోనూ పోరాడి అబు ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతని ఆస్థాన కవులు మరియు వారి రచనలు హలాయిద కవి రహస్య. ఈ హలాయిద అనే అతను మన సేన వంశంలో ఉన్న కవే. తర్వాత పరమార్ల వంశంలోకి కూడా వచ్చాడు. ఈయన రాసింది కవి రహస్య. ఇంకొక కవి ధనుంజయ దశరూప. దశరూప అలా గుర్తుపెట్టుకోవచ్చు. పద్మగుప్త నవసాహ సాంక చరిత్ర. పద్మగుప్త నవసాహ సాంక చరిత్ర. ధనిక 2. ముంజరాజు అనేక ఆలయాలను నిర్మించి దారనగర సమీపంలో ముంజేశ్వర అనే తటాకాన్ని నిర్మించాడు. తటాకం అంటే మామూలుగా స్నానం చేయడానికి ఉంటుంది కదా, చిన్నగా చెరువు అలా కాలువలాగా తవ్వించాడనమాట. నెక్స్ట్ రాజు వచ్చేసి భోజరాజు. ఈయన క్రీస్తు శకం 1010 నుండి 1055 వరకు పరిపాలించాడు. పరమార వంశంలో గొప్పవాడంట. ముంజరాజు సోదరుని కుమారుడు భోజరాజు. ఆ ముంజరాజుని యొక్క బ్రదరు కొడుకే ఈ భోజరాజు అంట. ఇతను వాస్తుశిల్ప కళల గురించి రచించిన గ్రంథం సమరాంగణ సూత్రధార. వాస్తుశిల్పం అంటే ఆర్కిటెక్చరు, దాని గురించి రాసింది ఏంటంటే సమరాంగణ సూత్రధార. ధారానగర్లో నిర్మించిన ఆలయం సరస్వతి ఆలయం. ధారానగర్ అని వాళ్ళు ఉన్నారు కదా ఇందాక సాహిత్యానికి అది పెట్టారే మక్క అని, అదే ఇది. దీంట్లో ఒక ఆలయం నిర్మించిండంట, అది సరస్వతి ఆలయం అంట. భోజ్పూర్ సరస్సును త్రవ్వించాడు. ఇతను భోజ్పూరి నగరాన్ని నిర్మించి అక్కడ భోజనశాల లేదా సరస్వతి కంఠాభరణ మహావిద్యాలయ అనే సంస్కృత కళాశాలను స్థాపించాడు. సరస్వతి మాతను వాగ్దేవిగా పూజించాడు. ప్రస్తుతం జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలకు వాగ్దేవి ప్రతిమను అందజేస్తారు. మామూలుగా ఈ వాగ్దేవి అంటే సరస్వతి. ఈయన 24 గ్రంథాలను సంస్కృతంలో రాశాడట. ప్రస్తుతం పతంజలి రచించిన యోగశాస్త్రంపై ఈయన రాసిన వ్యాఖ్యానమైన యోగ సూత్రాలు లభ్యమవుతుంది. వ్యాఖ్యానం అంటే ఇంకా దాంట్లో లాభాలేంటి నష్టాలేంటి అలా రాయడాన్ని వ్యాఖ్యానం అంటారు. ఆయుర్వేద సర్వస్వం, ఇది ఔషధాల గురించి. సమరాంగణ సూత్రధార ఇందాక చెప్పాం కదా, వాస్తుశిల్పకళ గురించి. తత్వ ప్రకాశ అంటే ఇది శైవ గ్రంథం, శివుడి గురించి ఉంటుంది అన్నమాట. యుక్తి కల్పతరు పరిపాలన గ్రంథం. యుక్తి కల్పతరు అంటే అది అడ్మినిస్ట్రేషన్ గురించి. రాజు మృగాంక యోగా గురించి అంట. రామాయణం చంపు శైలి. నామమాలిక. యుక్తి కల్పతరువులో నౌకా నిర్మాణాన్ని గురించి, రకరకాల నౌకల గురించి వివరించాడంట. భోజరాజు తన శృంగార ప్రకాశం అనే కావ్యంలో ధనుంజయ అనే జైన కవిని గురించి వ్రాశాడు. ఇతని ఆస్థాన కవి అయిన విఘ్నేశ్వరుడు మనుధర్మ శాస్త్రమునకు వ్యాఖ్యానమైన మితాక్షరిని రచించాడు. మనుధర్మకు వ్యాఖ్యానం ఏంటంటే మితాక్షరి. ఇది ఎవరు రచించారంటే విఘ్నేశ్వరుడు. ఈయన ఏ రాజు ఆస్థానంలో ఉన్నాడంటే భోజరాజు. నెక్స్ట్ వచ్చేసి ఉదయాదిత్యుడు. ఇతను ఉదయపూర్ అంటే మధ్యప్రదేశ్లో నీలకంఠేశ్వర ఆలయం మరియు ఉదయమేశ్వర మహాదేవ ఆలయాన్ని నిర్మించాడంట ఉదయాదిత్యుడు. సేమ్ ఉదయపూర్లో నీలకంఠేశ్వర ఆలయం మరియు ఉదయేశ్వర మహాదేవ ఆలయం ఆయన పేరు. ఈ 2 సేమ్ గుర్తుపెట్టుకోండి. పరమార్లో చివరివాడు మహ్లక్ దేవుడు. 1905లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని ఐన్ ఉల్ ముల్క్ మాల్వాపై దండయాత్ర చేసి మహ్లక్ దేవుణ్ణి ఓడించి మాల్వాను ఆక్రమించేశాడట. దీంతో 2 సేన వంశము ప్లస్ పరమార్లు 2 అయిపోయినాయి. సేన వంశము మొత్తం బీహారే, పరమార్లు కూడా బీహారే, అంటే బీహార్ బెంగాల్లో పరిపాలించారనమాట.